హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నిన్నటి వీడియోలో వచ్చి నేను రేపు మాకు వారాలని చెప్పాను కదా, సో ఈరోజు ఆ వారాలు. నేనైతే పొద్దున్న ఫ్రెష్ అయిపోయి అమ్మవార్లకైతే ప్రసాదాలు రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి బెల్లం పాయసం రెడీ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది రాగిపిండితో చేస్తాము. ఈ అట్టుని రాగిపిండి అట్టు ఇది కూడా పెడతాము అమ్మవార్లకైతే. సో నేను ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఊర్లో ఫుల్ హడావిడిగా ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా కానీ చివరి వరకు ఈ వీడియో చూసినట్లయితే మా ఊర్లో అమ్మవార్లకి ఎలా మేము ముర్రాట్లు పోస్తామో, ఎంత బాగా చేస్తామనేది చూస్తారు. ఈ వారాలు అనేవి అమ్మవార్లకి చల్లదనం చేయడానికి ముర్రాట్లు పోస్తారు. సో ఈ వారాలు చాలా ఊర్లకి తెలిసే ఉంటుంది. ఇంకా ఈ ప్రసాదాలు కూడా చేయడం పూర్తయింది. సో నేను ఇప్పుడైతే నారాయణపేట సారీ ఉంటుంది కదా, ఇదైతే ప్యూర్ కాటన్ ఈ సారీ. అమ్మవార్లకి ముర్రాటు పోయడానికి వెళ్తాం కాబట్టి కొంచెం వర్క్ సారీ అయితే ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసం నేను ఈ ప్యూర్ కాటన్ సారీ అయితే కట్టుకొని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి మేము ఫస్ట్ వచ్చేసి నూకాల అమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఈ అమ్మవారు వచ్చేసి గోగుల్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుంది. రీసెంట్గానే ఇలా మొత్తం కట్టారు నీట్గా. అప్పుడు ఇంత నీట్గా ఉండేది కాదు, వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడైతే చాలా నీట్గా చేస్తారు. ఇక్కడ వచ్చేసి గోగుల్ కాంప్లెక్స్ అంటారు. ఇవంతా షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఇంకేది ఓపెన్ చేయలేదు ఎవరు కూడా, ఎందుకంటే మార్నింగే వచ్చేసాం కదా. సో అందుకే షాప్లు ఏవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంటే వీడియో తీరే, కొంచెం అంత క్రౌడ్గా ఉంది చూసారా. అంత క్రౌడ్లో కూడా ఈ వీడియో ఎలా అవుతుంది, ఎలా తీయాలి అనుకున్నాను. బట్ ఒక ఆవిడకి పూజ అయిపోయినాక కూర్చోంది. ఆవిడకైతే మొబైల్ ఇచ్చి వీడియో తీయరని చెప్పాను. సో ఆవిడ కూడా మంచిగానే తీస్తాను ఇవ్వండి అనేసి అయితే ఆవిడ ఫోన్ తీసుకుని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు చూసారు కదా. ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా, అలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు తోసుకుంటూ ఉంటారు. అలాంటిది ఆవిడైతే ఫోన్ తీసుకొని నేను వీడియో తీస్తానని చెప్పింది. సో చాలా హ్యాపీ, నిజంగా ఆవిడకి వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత బిజీలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు కదా. వీడికి ఇప్పుడు వీడియో అవసరమని అంటారు. ఇలాంటి జనాల్లో కూడా వీడియో తీయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా వచ్చేసి ఈ గుడి చుట్టూరు కూడా అమ్మవార్లను పెట్టారు. అంటే 9 ఆదిశక్తులు ఉంటారు కదా, సో 9 అమ్మవార్లను కూడా గుడి మొత్తానికి ఇలా పెట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా మహిషాసుర మర్దిని, ఆవిడైతే కత్తి పట్టుకొని ఉన్నది. ఇంకా ప్రతి అమ్మవారి నవరాత్రుల టైంలో అమ్మవార్లు ఉంటాయి కదా, 9 రోజులు చేస్తాం. అలానే 9 అమ్మవార్లు అయితే ఈ గుడి చుట్టూరు ఇలా పెట్టారు. ఇంకా నా పూజ కూడా పూర్తయినంత వరకు ఆవిడ వీడియో తీసినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ నేనైతే. ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది ఇంకా వస్తున్నారో. ఇంకా మార్నింగ్కే ఇలా ఉందని అంటే ఇంకా 10-11 అయితే ఇంకా జనాలు అయితే బాగా ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 8:30కే వచ్చాను, ఎందుకంటే క్రౌడ్గా అయిపోద్ది కదా. సో అందుకోసం నేనైతే మా హస్బెండ్కి తీసుకొని ఇద్దరం బండి మీద అయితే అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగేసాము. ఇంకా ఈవిడ వచ్చేసి మా కొత్తూరులో శ్రీ విజయ్ కామేశ్వరి జ్యువెలరీ షాప్ అయితే ఉంది. సో మేము ఏది చేయించాలని వాళ్ళ షాప్లోనే చేపిస్తాం. మా ఆంటీ కూడా అక్కడ కలిసింది. సో ఆవిడతో కూడా వీడియో తీసుకున్నాను. ఇంకా నా పూజ అయ్యాక కాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని నెక్స్ట్ వేరే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి చెవిటిపాలమ్మ తల్లి అమ్మవారు. సో ఇక్కడ కూడా చూసారా ఎంత క్రౌడ్గా ఉందో. ఎర్లీ మార్నింగ్కే క్రౌడ్గా ఉంది కదా. సో ఇక్కడికైతే వచ్చాను, ఇక్కడ కూడా పూజ చేసుకుంటున్నాను. ఈ అమ్మాయి వచ్చేసి నా 10th క్లాస్ క్లాస్మేట్. సో అక్కడ మీట్ అయ్యింది. సో అలాగే ఆవిడతో కూడా వీడియో తీసుకున్నాను. ఇంకా అక్కడ పూజ అయ్యాక నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చాను. ఈవిడికి భవానమ్మ తల్లి ప్రతి శుక్రవారం వస్తుంది కదా. సో నా వీడియోలు ఎవరైనా చూసినట్లయితే ఈ అమ్మవారు తెలిసే ఉంటుంది. సో ఇక్కడికి కూడా వచ్చి నేనైతే పూజ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఈ అమ్మవారికి ఈవినింగ్ టైం వస్తారు చాలామంది ముర్రాట్లు పోయడానికి. నేను మార్నింగ్ వచ్చి పూజ చేసుకున్నాను కదా, అందుకే అంత క్రౌడ్ లేదు. ఇంకా అక్కడ పూజ అయ్యాకైతే పాతపట్నం అమ్మవారికి అయితే బయలుదేరాము. అక్కడ నుంచి చూసారు కదా ఎంతమంది వస్తున్నారో, వాళ్ళకి అలా వెళ్తూ నేను వీడియో తీశాను. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే చేరుకున్నాము. సో ఇలా ఉంటుంది, మెయిన్ రోడ్లోనే అమ్మవారి గుడి అయితే ఉన్నది. అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడైతే ముర్రాట్లు పోస్తారు అందరూ. ఇది వచ్చేసి గుడి, ఇందులోకి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. ఈ గుడిలో అయితే కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. కొంచెం లాన్ అయితే చిన్న ప్లేసు, అందుకే వాళ్ళు వచ్చేంతవరకు ఇలా బయట కూర్చొని తర్వాత లాన్కి వెళ్ళేటప్పటికి చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉందో. సో మనము దీపం వేయడం వల్ల అలాగైతే ఎక్కువగా పొగలా కనిపిస్తుంది, అమ్మవారు క్లారిటీ కనిపించట్లేదు. ఇంకా అక్కడ పూజ అయ్యాక బయటకు వచ్చాను. చూసారు ఎంత ఫుల్గా చెమట అయితే ఎక్కిపోయినాను.
ఇంక బయటకొచ్చేసరికి మా మేనత్త అయితే కలిసింది. మా నాన్న వాళ్ళ పిన్ని కూతురు. సో, ఆ మేనత్తతో కూడా వీడియో తీసుకున్నాను ఇలా. ఇంక ఇంటికొచ్చేసాము. అమ్మవార్ల దర్శనాలన్నీ అయిపోయేవి. నేను 5 అమ్మవార్లని అన్నాను కదా. సో, 4 అమ్మవార్లని ఎందుకు చూపించను అనుకుంటున్నారా? 5 అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ వీడియో తీయడానికి సరిగ్గా నాకు అవ్వలేదు. సో, అందుకోసమే వీడియో పెట్టలేదు. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు అలానే కూర్చొని పాలైతే వేడి చేసుకొని తాగాను. ఇంక వంట అయితే ఏం చేయట్లేదు. పిల్లలు వస బిర్యానీ కావాలని చెప్పారు వాళ్ళ డాడీకి. సో, వాళ్ళ డాడీ వచ్చేసి వస బిర్యానీ తీసుకొస్తామన్నారు మధ్యాహ్నం లంచ్కి అయితే. మా ఊరు సైడ్ వసప ఊరిలో బిర్యానీ అంటే చాలా ఫేమస్ అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. సో, ఆ వస బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా లంచ్ టైంకి వచ్చేసి మా హస్బెండ్ అయితే బిర్యానీ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. నేను అలానే ప్యాకెట్స్తోనే ఉంచకుండా నేను బౌల్లో అయితే వేసుకుంటాను. సో, ఇక్కడైతే బౌల్లో వేసుకుంటున్నాను. నేను 3 ప్యాకెట్స్ తెచ్చారు. ఈ 3 ప్యాకెట్స్ అయితే మా నలుగురికి సరిపోద్ది. ఇంకా కొంచెం మిగిలిపోద్ది కూడా, తినలేం మేము అంతగా. ఈరోజు అయితే ఎండ చాలా గట్టిగా ఎక్కుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అమ్మవార్ల గుళ్ళకి అయితే వెళ్తూనే ఉంటారు. బట్ నేను ఉదయం పూజ చేసుకోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఎండ విపరీతంగా ఎక్కుతుంది. అయినా ఎప్పుడైనా వారాలు చేసేటప్పుడు మా ఊర్లో అయితే వర్షాలు పడేవి. బట్ ఈరోజు వర్షాలు లేదు, ఎండ అయితే చాలా గట్టిగా ఎక్కుతుంది. ఈలోగా నేను ప్యాకెట్స్ వేసేలోగా అయితే మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా మా పిల్లలు చదివే స్కూల్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేస్తారు. ఈ వస బిర్యానీ అంటే అందరికీ ఇష్టమేని. ఎందుకంటే ఒకరోజు ఈవెంట్ పడి వైజాగ్లో ఈవెంట్ పడి జబర్దస్త్ ఫైమా నోకరాజు అయితే వైజాగ్లో ఈవెంట్కి వచ్చారు. సో, అక్కడి నుంచి మా ఇంటికి కూడా వచ్చారు. అప్పుడు కూడా నేను వస బిర్యానీ తెప్పించాను. నోకరాజుకి ఫైమాకి అయితే ఈ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. నోకరాజుకి కూడా చాలా బాగా నచ్చి 4 టైం అయితే వేసుకున్నాడు ఈ బిర్యానీ. చాలా బాగుంది అనేసి. నా పిల్లలు మధ్యాహ్నం లంచ్కి స్కూల్ నుండి ఇంటికి భోజనానికి వస్తారే కానీ అసలు నా బుర్ర తింటారండి. 2 నిమిషాలు కూడా వెయిట్ చేయరు. వచ్చిన వెంటనే పెట్టేయమంటారు. సైడ్ నుండి అయితే అరుస్తున్నారు. ఇంకా మా పెద్దోడికి వచ్చి హాయ్ చెప్పురా అని అంటే కనీసం హాయ్ కాదు కదా, కనీసం వీడియోలో కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు సైడ్ నుంచి అయితే. నా వీడియోలు చూస్తే మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు ఎప్పుడు బిర్యానీ నాన్ వెజ్ అనేసి. సో, మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎక్కువగా బిర్యానీ తింటాము. బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమని. సో, అందుకోసమే వీక్లీ 1 టైం తప్పనిసరిగా బిర్యానీ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి బౌల్లో నేను ఆ బిర్యానీ వేస్తాను కదా. ఇంక లంచ్కి అయితే కూర్చుండిపోతున్నాము నేను, మా హస్బెండ్, పిల్లలు. సో, చికెన్ కూడా వాళ్ళ దగ్గర బిర్యానీలో చాలా బాగా మంచిగా ఉడికిస్తారు. చాలా నీట్గా ఎలాగంటేనే వీడిపోతుంది, అంత మెత్తగా ఉడికిస్తారు. ఒక్కొక్క దగ్గర మనం బిర్యానీ కొనేటప్పుడు ముక్క కూడా సరిగ్గా ఉడకదు కదా. వీళ్ళ దగ్గర అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి స్కూల్ బుక్స్లకి అట్లా వేస్తున్నాను నేను. మా పెద్దోడైతే ఆడ బుక్స్లకి ఆడ అట్లు వేసుకుంటాడు. బట్ వాళ్ళ తమ్ముడు బుక్స్లకి అయితే వాడు వేయడు. సో, అందుకోసం మా చిన్నోడికి రాదు కదా అట్లేయడం. సో, నేను ఇక్కడైతే వాడు బుక్స్లకి అట్లా వేస్తున్నాను. నేనేదో బుక్స్లకి అట్లా వేస్తుంటే సైడ్ నుండి వచ్చేసి మా పెద్దోడు అలా కాదు, బుక్స్లకు నీకు అట్లా వేయడం రాదు అనేసి సైడ్ నుండి నన్ను అంటున్నాడు. నేను ఎలా చిన్నప్పుడు వేసేదాన్ని, నేను ఇప్పుడు అలానే వేస్తున్నాను. మా పెద్దోడు నేను ఏదైనా చేశానంటే వాటికి వంకలు పెడుతూ ఉంటాడు. బట్ ఇలాంటి చిన్ని రీజన్స్కి గొడవ పడుతూ ఉంటే వాళ్ళతో భలేగా ఉంటుంది కదా. మా చిన్నోడు మాత్రం అసలు దేన్ని పట్టించుకోడు, వాడి పని వాడిదే. వాడికి ఎలా నచ్చితే అలా ఉంటాడు. నా స్టార్టింగ్ వీడియోలో మా చిన్నోడు ఎక్కువగా కనిపించేవాడు కదా. బట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాడైతే కనబడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈవేళ వీడియో. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.